యూత్ అండ్ మిడిల్ ఏజ్ వాళ్ళు అసలు ఇన్వెస్ట్మెంట్స్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి వాటి గురించి ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం. సో వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. అయితే వీటి గురించి మనతో చెప్పడానికి మనతో ఉన్నారు క్వాలిఫైడ్ పర్సనల్ ఫినాన్స్ ప్రొఫెషనల్ సాయిరామ్ గారు. వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. సో హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో లెట్ స్టార్ట్. హాయ్ సార్, నమస్తే. నమస్తే రాజు. క్వశ్చన్ విన్నారు కదండి. సో చెప్పండి, యూత్ అండ్ మిడిల్ ఏజ్ వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి? సో మన జీవితంలో ప్రతి స్టేజ్లో లైఫ్ మీద మన అప్రోచ్ అనేది మనం మార్చుకోవాల్సి వస్తుంది. అవును. సో మనం ఉండే స్టేజ్ బట్టి మనకు వ్యూ అనేది మనీ మీద చేంజ్ అవుతూ ఉంటుంది. సో టీనేజ్లో ఒక రకమైన అలవాట్లు ఉంటుంది, ఎర్లీ 20s లో ఒకటి, అవును, నెక్స్ట్ లేట్ 20s నుంచి 30sకి వెళ్ళేటప్పుడు ఒక రకమైన రెస్పాన్సిబిలిటీస్ వస్తూ ఉంటాయి కాబట్టి అక్కడ మనీ మీద డిఫరెంట్ వ్యూ ఉంటుంది. అవును. 40sకి వచ్చేసరికి ఇంకా ఫ్యూచర్ సెక్యూరిటీ మొత్తం డిఫరెంట్ అయిపోతుంది. సో ఇప్పుడు అసలు మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. చెప్పండి. సో టీనేజ్ అంటే జనరల్ గా 15 to 19 ఇక్కడే మనకి ఏంటంటే మనీ మీద ఒక ఫ్యూచర్ లో అసలు మనం ఏం చేస్తాం, మనీని స్పెండ్ చేస్తే విచ్చలవిడిగా స్పెండ్ చేసే తత్వమా లేకపోతే కాషియస్ గా మేనేజ్ చేసే తత్వం అనేది ఇక్కడ బీజం అనేది వస్తుంది. సో ఇది చాలా క్రూషియల్. ఇక్కడ మనం ఎక్కువ డబ్బు ఇచ్చి పిల్లల్ని అయితే చెడగొట్టకూడదు. అసలు వాళ్ళ అవసరం ఏంటి, ఆ అవసరం అది అర్జెంటా కాదా? ఓకే. సో ఇది ఎక్కడ చూడాల్సి వస్తుంది. చాలా మంది నేను చూస్తుంది ఏంటంటే కొంతమంది ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ మనీని ఇష్టం వచ్చినట్లు ఇచ్చేవాళ్ళు. అలాగే లగ్జరీ ఖర్చు పెట్టేస్తుంటారు. 15 years కి గో ఫర్ బైక్స్. సో ఆ ఏజ్ లో అవసరమే ఉంటుంది. అవును, అది లీగల్ గా కూడా అది కరెక్ట్ కాదు. అండ్ వాళ్ళు కనుక అప్పుడే కనుక ఇష్టం వచ్చినట్టు స్పెండ్ చేస్తే వాళ్ళు మనీ మీద కష్టం అనేది వాళ్ళకి అర్థం కాదు. సో ప్రతి ఒక్క పేరెంట్ ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. సో పిల్లలకి ఏంటంటే వాళ్ళ అవసరం ఎంత అండ్ మనీ సంపాదించడం ఎంత కష్టమో నేర్పించాలి. అండ్ వాళ్ళకి పాకెట్ మనీ ఇస్తుంటే అందులో సేవింగ్ హ్యాబిట్, మీరు వీక్లీ ఆర్ మంత్లీ ఒక 1000 రూపాయలు ఇచ్చారు. సో ఆ 1000 రూపాయలు అట్లీస్ట్ 100 రూపీస్ అయినా కానీ సేవ్ చేసే హ్యాబిట్ అనేది నేర్పించాలి. ఓకే. సో ఇక్కడే కనుక నేర్పించకపోతే రేపు ఫ్యూచర్లో ఇంకా కష్టం అవుతుంది. అవును. సో టీనేజ్లో ఏంటంటే మెయిన్గా మనీ ఎంత కష్టపడితే మనకి వస్తుంది అండ్ మనం ఎంత వర్క్ చేస్తే వస్తుంది అండ్ సేవింగ్ ఎలా చేసుకోవాలి, ఈ బేసిక్ హ్యాబిట్ అనేది మనం టీనేజ్లో నేర్పించాలి. అవును. సో టీనేజ్లో జస్ట్ హ్యాబిట్స్ మీద మనం ఫోకస్ చేయాల్సి వస్తుంది. అండ్ ఎర్లీ 20s ఇక్కడికి వచ్చేసరికి చాలా మందికి ఏంటంటే కోర్సెస్ చదువు అయిపోతుంటుంది. అప్పుడే క్యాంపస్ ప్లేస్మెంట్ లో జాబ్లు వస్తూ ఉంటాయి. క్యాంపస్ ప్లేస్మెంట్ రాని వాళ్ళు కూడా కొంచెం కోర్సెస్ తీసుకొని అట్లీస్ట్ బై 25 వాళ్ళు జాబ్ అయితే కొడతారు. సో ఇక్కడ ఏంటంటే జాబ్ కొట్టిన తర్వాత ఫస్ట్ మంత్ శాలరీ రాగానే చాలా మంది చేసేది ఏంటంటే పార్టీస్ ఇస్తారు. దట్స్ ఓకే. ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, ఆ 2 months ఓకే ఇచ్చారు, ఎక్సెప్షన్ కింద తీసుకున్నాం. బట్ ఇక అదే ట్రెండ్ కాకూడదు. సో నెక్స్ట్ మనం ఏంటి, ఇప్పుడే సంపాదించడం మొదలు పెట్టాం. సో మనకి ఇక్కడ ఎమర్జెన్సీ ఫండ్ మీద మనం మెయిన్ గా కాన్సన్ట్రేట్ చేయాలి. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఈ 20 నుంచి 25 లోపు ఉన్న వాళ్ళు అసలు ఇన్వెస్ట్మెంట్ మీద ఫోకస్ చేయరు. వాళ్ళు అసలు ఇక్కడ ఏం చేయాల్సిందంటే అంటే ఎమర్జెన్సీ పర్పస్ అయినా కానీ వాళ్ళు సేవ్ చేసి పెట్టుకోవాలి. అవును. అండ్ ప్రొటెక్షన్ కింద తీసుకోవాలి. సో వాళ్ళే కనుక ఎర్నింగ్ మెంబర్ ఆఫ్ ది ఫ్యామిలీ అయితే వాళ్ళ పేరెంట్స్ కి రేపు ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే ఏంటి, ఈ రోజుల్లో చాలా ఐటీ కంపెనీస్ 20-25,000 శాలరీతోనే తీసుకుంటారు. పెద్ద పెద్ద ఎంఎన్సీలు కూడా. సో ఈ రోజున్న మెడికల్ ఇన్ఫ్లేషన్ ఇలాంటివి చూస్తేనేమో అవి లక్షల్లో ఉన్నాయి. సో మీరు ఫస్ట్ చేయాల్సిన థింగ్ ఏంటంటే 20 to 25 ఉన్న వాళ్ళు మీ ఎమర్జెన్సీ పర్పస్గా ఎంతో కొంత దాచిపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోండి. ఇంకా ఒకవేళ మీకు ఏమన్నా శాలరీ మిగిలింది అంటే దేర్ ఆర్ ఫ్యూ కేసెస్ స్టార్టింగే లక్షల్లో వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ ఏమన్నా ఉంటే లాంగ్ టర్మ్ కోసం ప్లాన్ చేయండి. ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను రాజు గారు. చెప్పండి. సో మా ఫ్రెండ్ 21 years అప్పుడు స్టార్ట్ చేశారు ఇన్వెస్ట్మెంట్. 10,000తో స్టార్ట్ చేశాడు. ఇప్పుడు 5 years అయింది. 26 years వచ్చేసరికి ఆయన పోర్ట్ఫోలియో 98 లక్షలు ఉంది. సో ఎలా స్టార్ట్ అయిందంటే ఆయనకి వాళ్ళ పేరెంట్స్ చాలా నార్మల్ స్టేజ్ నుంచి వచ్చారు. దే లివ్ ఇన్ రెంటెడ్ హౌస్. సో ఆ టీనేజ్ లో సేవింగ్స్ అనే హ్యాబిట్, మనీ ఎంత కష్టం ఆయనకు అర్థమైంది. సో ఇక్కడ ఏంటంటే శాలరీ వచ్చిన తర్వాత వేస్ట్ ఖర్చులు ఏం చేయలేదు. సో ఫస్ట్ లో ఏం చేశాడంటే ఈ ఇన్వెస్టెడ్ ఇన్ చిట్స్ అండ్ ఈ స్టార్టెడ్ 10,000 SIP విత్ మీ. గ్రేట్. ఆ తర్వాత చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను, చిట్స్ తో వెళ్తే నీకు గోల్స్ అనేవి కష్టం అవుతాయి. టెంపరరీ కింద మనకి యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఎమర్జెన్సీ కింద. నీ ఏజ్ 21. సో ఇప్పుడే ఎందుకు వాటి మీద పెడతావు? ఒకవేళ చిట్లో పెట్టా అనుకోండి, ఏమవుతుందంటే ఒకేసారి ఒక 5-6 లక్షలు వస్తాయి. అంత మనీని హ్యాండిల్ చేయలేకపోవచ్చు. సో మనీ హ్యాండ్లింగ్ ఇస్ నెవర్ ఈజీ. పెద్ద మనీ అమౌంట్ లో చూస్తే ఏదో ఒకటి కొనబుద్ధి అవుద్ది. సో దానికి ఏం చేశారంటే లాంగ్ టర్మ్ ఒక 5 ఏళ్ళు అయినా కానీ కొంచెం నీ శాలరీ, ఆయనకు బాగానే టాలెంటెడ్,
కాకపోతే అప్పుడు జాయిన్ అయింది ఎంత 7 lakhs ప్యాకేజ్కి. ఓ గ్రేట్. ఇప్పుడు నీ ఫోకస్ అంతా ఈ సేవింగ్స్ వీటి మీద కాకుండా దాన్ని ఛానలైజ్డ్ వేలో పెట్టు. ఓకే. ఆ తర్వాత అంటే లాంగ్ టర్మ్ గ్రోత్ ఆ తర్వాత నీ స్కిల్ ఇంప్రూవ్ చేసుకునే దాని మీదే ఫోకస్ చేయండి. సో ఆయన అదే చేశాడు. ఓకే. 10,000 బికెమ్ 30,000, 30,000 బికెమ్ 80 ఇయర్ బై ఇయర్. హైక్స్ అలానే వచ్చాయి. 80 బికమ్ 4 lakhs. సో ఆల్మోస్ట్ పోర్ట్ఫోలియో 98 lakhs ఉంది. సో 26 yearsకి 1 crore పోర్ట్ఫోలియో. గ్రేట్ కదా. సో ఇంకా నెక్స్ట్ 7-8 yearsకి అది 10 crores అవుతుంది. ఇది చేయగలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ ఏంటంటే ఆపర్చునిటీ మిస్ చేసుకుంటూ జస్ట్ బికాస్ చేస్తాం అనుకుంటారు కానీ స్టార్ట్ చేయరు. ఇక్కడ ఏంటంటే ఎంజాయ్మెంట్కి వెళ్ళిపోతారు. సో 20 to 25 టైంలో ఎంజాయ్మెంట్ కన్నా మీరు ప్రయారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే ప్రొటెక్షన్, ఎమర్జెన్సీ పర్పసెస్ అండ్ ఇంకేదైనా ఎక్స్ట్రా అమౌంట్ మిగిలితే లాంగ్ టర్మ్ గ్రోత్. సో ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. అవును. నెక్స్ట్ వచ్చేసరికి లేట్ 20s ఆర్ ఎర్లీ 30s. ఈ టైంలో వచ్చేసరికి కిడ్స్ వస్తారు, పెళ్ళిళ్ళు అయిపోతాయి, ఇంకా వీళ్ళు నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ లైఫ్ లోకి వెళ్ళిపోతారు. సో ఇది చాలా క్రూషియల్ స్టేజ్. అవును. సో ఇక్కడ కనుక వాళ్ళు కనుక అట్లీస్ట్ ఈ 2 stages లో కూడా ఏమైనా చేయలేకపోయినా ఇక్కడ ఫ్రెష్ లైఫ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అండ్ మనతో ఒక డిపెండెన్స్ ఉంటారు కాబట్టి ఇక్కడ చాలా కాషియస్ గా ఉండాలి. చాలా మంది ఏంటంటే పెళ్లికి ముందు ఒకలాగా ఉంటారు, పెళ్లి తర్వాత ఒకలాగా ఉంటారు. అవునా? అంటే సో ఏంటంటే పెళ్లి తర్వాత మనకు ఒకళ్ళు ఉన్నారు. సో నేను 30s లో ఉన్న వాళ్ళని అడుగుతాను, మీ ఫ్యామిలీ అసలు ఎలా ఉంది, అంతకుముందు ఏంటి. సో చాలా మంది ఏంటంటే నేను అప్పుడు నైట్ 10 తర్వాత వెళ్ళిపోయేవాడిని ఇంటికి, ఇప్పుడైతే 7కి వెళ్తాను. ఎందుకంటే ఒకళ్ళు ఉంటారు ఇంట్లో. సో రిస్క్ టేకింగ్ ఎబిలిటీ కూడా తగ్గిపోతుంది. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే 30s లో మనం చేయాల్సింది ఏంటంటే ఇంపార్టెంట్ థింగ్, మీరు మీ శాలరీలో అట్లీస్ట్ 20 to 30% అనేది రేపు మీ ఫ్యూచర్ అవసరాల కోసం అనేది పెట్టుకోవాలి. ప్రాపర్ గా మంత్లీ బడ్జెట్ అనేది మెయింటైన్ చేయాలి. తప్పనిసరిగా టర్మ్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలి. ఇక్కడ ఏంటంటే అంతకుముందు మీరు తీసుకోకపోయినా డిపెండెన్స్ లేరని చెప్పి చెప్పుకోవడానికి ఓకే, బట్ ఇక్కడ మీకంటూ డిపెండెన్స్ ఉంటారు, మీకు ఓన్ ఫ్యామిలీ ఉంటుంది. సో మీరే వర్కింగ్ మెంబర్ అయినప్పుడు మీ ఇన్కమ్ మీద ఫ్యామిలీ డిపెండెంట్ అయి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా టర్మ్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలి. అండ్ ఫ్యూచర్ కిడ్స్ ఎడ్యుకేషన్ కోసం మీరు సేవ్ చేయటం మొదలు పెట్టాలి. ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ అనేది మీకు 10% పైన వెళ్తుంది. అవును. సో నేను చూసాను టాపిక్ చేసాం ఎడ్యుకేషన్ మీద, ఇట్స్ లైక్ నిజం. అవును. నా చిన్నప్పుడు ఏంటంటే ఇట్స్ అరౌండ్ 10,000. ఇప్పుడు నేను చేసినప్పుడు ఏంటంటే 10 lakhs అయింది. తర్వాత ఏంటంటే 1 crore అవుతుంది. ఆబ్వియస్లీ. సో 1 crore అయినప్పుడు మీరు ఇక్కడ నుంచి ఈ రోజు నుంచే ప్లాన్ చేసుకోవాలి. రేపు సడన్ గా వచ్చి 1 crore ఇవ్వండి కష్టం. సో మీరు ముందే 10 years ముందు నుంచే మీరు ప్రిపేర్ అవ్వాలి వీటన్నిటికీ. సో ఇక్కడ ఏంటంటే మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ మనం ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ 40s, ఈ 40s లో ఉండే వాళ్ళు చేయాల్సింది ఏంటంటే వీళ్ళకి దాదాపు సినారియో మొత్తం అర్థమైపోతుంది. ఎందుకంటే 40s లో ఉన్న వాళ్ళు నెక్స్ట్ 10 years లో ఆల్మోస్ట్ 50sకి వెళ్తారు, వాళ్ళ కిడ్స్ ఎడ్యుకేషన్ అంతా వచ్చేస్తుంది, వాళ్ళకి రిటైర్మెంట్ కూడా తెలిసిపోతుంది, దగ్గరికి వచ్చేస్తుంది. అండ్ ఈ 40s లో ఉన్న వాళ్ళు 50s 60s లో ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ గమనిస్తూ ఉంటారు. ఇప్పుడు నేనైతే 20s లో ఉన్న వాళ్ళని 60s లో ఉన్న వాళ్ళని గమనించమంటే అది కుదరదు. ప్రాక్టికల్ అసలు మన చెప్పిన వాళ్ళు చేయరు, వాళ్ళ మైండ్ సెట్ కూడా సెట్ అవ్వవు. బట్ 40s లో ఉన్న 50s నుంచి చూస్తూ ఉంటారు. అవునా? సో వాళ్ళు ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నారు, వాళ్ళ లైఫ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఇన్వెస్ట్మెంట్ అనేది పర్సనల్, బట్ లైఫ్ లో ఉండే ప్రాబ్లమ్స్ ఏంటో తెలుస్తూ ఉంటాయి. సో వాళ్ళకి ఏంటి, పిల్లలు చూసారా లేదా వాళ్ళని. సో ఇక్కడ నుంచి 40s లో ఉన్నప్పుడు రిటైర్మెంట్ అనేది ప్లాన్ చేసుకోవాలి. సో మీరు చేసే ప్రతి ఇన్వెస్ట్మెంట్ ఒక పర్పస్ కోసం చేయాలి, అంతేగాని ఫ్రెండ్స్ని సాటిస్ఫై చేయడం కోసం లేదా నాకు తెలిసిన కూడా ఆయన పాలసీ ఇవ్వాలని ఇలాంటి వాటి కోసం కాకుండా మీకోసం మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలి. సో 40s లో ఉండేటప్పుడు ఏంటంటే మీకు చివరి అవకాశంగా దొరుకుతుంది. వన్స్ 40s అంటే మనకి 20 years టైం ఉంటుంది రిటైర్మెంట్ ప్లాన్ చేసుకోవాలి. కిడ్స్ మ్యారేజ్ అన్నా కానీ 10 to 15 years ఉంటుంది. ఇక ఆ టైం అనేది ఇక 50s లో వస్తే ఉండదు. సో 40s లో వచ్చే వాళ్ళకి చివరి అవకాశం కాబట్టి వాళ్ళు ఏంటంటే రిటైర్మెంట్, కిడ్స్ ఫ్యూచర్ ఇలాంటివన్నీ కొంచెం ఇప్పుడు వరకు చేసుకోకపోయినా ఇక నుంచి దానికి ఉపయోగపడే వాటిలో ఇన్వెస్ట్ చేయాలి. అండ్ వేస్ట్ ఖర్చులు అంటారా, ఏజ్ అయినా చేస్తూ ఉంటారు. సో మీరు చేసేది ఏంటంటే 30s 40s లో ఉన్న వాళ్ళు అట్లీస్ట్ 30% ఆఫ్ దేర్ శాలరీ ఆర్ దేర్ మంత్లీ ఇన్కమ్ దాన్ని ఇన్వెస్ట్మెంట్స్ లో పెట్టాల్సింది. ఇంకేంటంటే వాళ్ళకి ప్యాసివ్ ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవడానికి ఇక థాట్స్ అనేది మొదలు పెట్టాలి. ఇక ఇప్పటి వరకు ఒకవేళ చేయలేకపోతే కనుక ఇంకా ఏదో ఒకటి చేసి ప్యాసివ్ సోర్స్ అనేది నెక్స్ట్ 5 years లోనే ఇలా క్రియేట్ చేసుకోవడానికి చూడాలి.
సో ఇట్లా చేస్తే కనుక సరిపోతుంది. యా సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ మీ అందరికీ అర్థమైంది కదా, మరి మీ యొక్క 20s, 30s అండ్ 40s అండ్ 50sలో రిటైర్మెంట్కి సంబంధించినటువంటి సో ప్లానింగ్ అనేది చాలా చక్కగా చేసుకుంటే తప్ప మీరు లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయలేరు. సో మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి, మేము రిప్లై ఇస్తాం. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.